మనలో చాలామంది సంఘంలో చాలామంది డంపింగ్ యార్డ్లా ఉన్నారంట. డంపింగ్ యార్డ్ అంటే ఏంటో తెలుసా? ఏంటంటే ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రతి ఇంటి దగ్గర ఉన్న చెత్త అంతటిని సేకరించి ఒక విశాలమైన ప్రదేశంలో వేస్తారు. అక్కడ మొత్తం పట్టణంలో ఉన్న చెత్త అంతా కూడా ఒక స్థలంలో వేస్తారు. ఆ స్థలాన్ని డంపింగ్ యార్డ్ అంటారు. డంపింగ్ యార్డ్ అంటే ఎక్కడ లేని చెత్త అంతా కూడా అక్కడే ఉంటుంది. దాన్ని డంపింగ్ యార్డ్ అంటారు. మనలో చాలామంది సంఘంలో చాలామంది డంపింగ్ యార్డ్స్ లాగా ఉన్నారంట. డంపింగ్ యార్డ్ లాగా అంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఆమెకి ఏం జరిగింది, ఇతడికి ఏం జరిగింది, ఆ సంగతులన్నీ కూడా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేస్తాయి. ఆ సంగతులన్నీ కూడా అన్ని సంగతులు మనం వెళ్ళి ఇది ఇలా జరిగింది తెలుసు అంటే నాకు ఎప్పుడో తెలుసు, ఇది ఇలా అయిందంట కదా నాకు ఎప్పుడో తెలుసు అంటారు. ఏంటో తెలుసా? ఆ పట్టణంలో ఆ గ్రామంలో ఉన్న ప్రతి పరిస్థితి ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి చెత్త అంతా కూడా వీళ్ళ చెవుల్లో ఉంటుంది, వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే వీళ్ళు పెద్ద డంపింగ్ యార్డ్ కాబట్టి, వీళ్ళు చెత్త సమూహం. వీళ్ళు డంపింగ్ యార్డ్ కాబట్టే ప్రతి ఇంటిలో ఉన్న చెత్త అంతా కూడా వీళ్ళ దగ్గరికి వస్తుంది. లేకపోతే చెత్త అంతా డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి తప్ప నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ప్రతి ఇంటిలో ఉన్న చెత్త ఎందుకంటే నువ్వు పెద్ద డంపింగ్ యార్డు కాబట్టి నీ దగ్గరికి వస్తుంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుందంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. చెవి గలవాడంట ఆత్మ చెప్పే సంగతులు వింటాడంట, ఆత్మ సంగముతో చెప్పే మాటలు వింటాడంట. మరి మనకి చెవులు ఉన్నాయి కదా, నీకు నాకు చెవులు ఉన్నాయి కదా, ఈ చెవుల్లో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడా వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుంది, వాడికి ఇది జరుగుతుంది, వాడు అలా చేశాడు ఇలా చేశాడని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడా? దేవుడు చెబుతున్నాడా? మరి నీకు ఎవరు చెబుతున్నారు? నీ చెవులు ఎవరికి అప్పగించావు? ఎవరికి అప్పగించావంటే దుష్టుడు చెబుతున్నాడు. ఒక్క విషయం చెప్పనా, అసలు ఒక్క సంగతి మన చెవిలో పడితేనే మనం శోధించబడతాం. ఒక్క సంగతి ఏదన్నా అభ్యంతరకరమైన సంగతి మన చెవిలో పడితే మన హృదయంలోకి వస్తే మనం అభ్యంతరపడతాం. కానీ ఆ ఊరిలో ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కడి సంగతి నీ చెవిలోకి వస్తుందంటే అసలు నీలో ఎన్ని దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి, ఎన్ని దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి. నీ ఎంతటి నువ్వే దురాత్మని ఎలా చేస్తున్నావు, అంగీకరిస్తున్నావు. అయ్యే దురాత్మని నీ కుటుంబంలోకి తీసుకెళ్తున్నావు. నీ కుటుంబం ఇంకా మనశ్శాంతిగా లేదంటే నువ్వు పెద్ద డంపింగ్ యార్డు కాబట్టి, నువ్వు ఒక పెద్ద చెత్త బుట్టవు కాబట్టి నీ ఇల్లంతా చెత్తగానే ఉంది. ఇంకా నీ ఇల్లు ఇంకా చెత్తగానే ఉంది. ఒకవేళ డబ్బుతోటి సంతృప్తి పడొచ్చేమో, డబ్బు ఉండొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన విధముగా జీరో. ఆత్మ సంబంధమైన విధంగా ఎందుకంటే చెవి గలవాడికి ఆత్మ చెప్పు సంగతులే వింటాడు. మరి నువ్వు చెవి ఉండి కూడా ఆత్మ చెప్పుచున్న సంగతులు కాకుండా లోకంలో ఉన్న చెత్తంతా విన్నవంటే నువ్వు డంపింగ్ యార్డే, ఖచ్చితంగా డంపింగ్ యార్డే. అందుకనే వాక్యము చెబుతుంది. ఏం చెబుతుంది? 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలంట, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండాలంట. మరలా ఒక్కసారి చూడండి. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండాలి. ఇప్పుడు ఒక శిశువు ఉంటే, ఒక చిన్న పిల్లడు ఉంటే, ఆ చిన్న పిల్లడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా లోకంలో ఉన్న చెత్త అంతా చెబుతారా? అడగాలి, చెబుతారా? వాడికి తెలుసుద్దా? తెలీదు. వాడికి ఎవరో చెప్పరు. దుష్టత్వం విషయమై పసిపిల్లలుగా ఉండండి వాక్యం చెబుతుంది. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. మనం పసిపిల్లలుగా ఉండాలి. ఒకవేళ ఎక్కడి నుంచి అయినా అసలు నీకు సంబంధం లేకుండా లేకపోతే నీతో పంచుకోవడానికి ఒక్క విషయం చెప్తున్నాను. ఏం లేదన్నా, అతడు నాతో పంచుకుంటున్నాడు, నాతో పంచుకుంటే ఆడికి కొంచెం ఓదార్పు లేదంటే కొంచెం మంచి మాటలు చెప్తానని అంటే దేవుడి కంటే గొప్పడువా నువ్వు? ఒకడు దుష్టత్వము దేవుడితో పంచుకోవాలి. దేవుడి దగ్గర చెప్పి మొరపెట్టి అక్కడ వదిలిపెట్టి దేవుడితో మాట్లాడాలి. నీతో చెప్పుకోవడం ఏంటి? నువ్వు దేవుని కంటే గొప్పవాడువా?
కాదు కదా. మనము ఒకరి పాపములు ఒకరి ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని నువ్వు ఏం చెప్తున్నావు వాడికి? ఆత్మీయ పాఠాలు చెబుతున్నావా, లేదా వాడు విని అవునా అలా జరిగిందా బాధపడకు నాన్న అని చెబుతున్నావా? నువ్వు డంపింగ్ యార్డ్ అయిపోతున్నావు, కానీ ఆ విషయం నీకు తెలియట్లేదు. పసిపిల్లలుగా ఉండమని చెప్తుంది దుష్టత్వం విషయంలో బైబిల్. మనం శిశువులుగా ఉండాలి. ఒకవేళ నువ్వు వింటున్నావు అంటే లోకంలోని చెత్త అంతా నువ్వు పోగేసుకుంటున్నావు, నీలో ఏలుబడి చేస్తున్నాయి, పోగేసుకుంటున్నావు. కానీ ఇక్కడి నుంచి ఎవడని చెప్తే దేవుడితో చెప్పమని చెప్పు, దేవునితో చెప్పమని చెప్పు. నువ్వు అసలు వినొద్దు, ఒరే నాకు చెప్పొద్దు, నా చెవులోకి ఆ సాతాన్ని తీసుకురావద్దు, మళ్ళీ ఆ సాతాన్ని నా ఇంట్లో ఏలుబడి చేయనివద్దు. నువ్వు ముందే వాడిని రిజెక్ట్ చెయ్యి. ఒకవేళ వాడు ఏదైనా సరే చెప్పుకోవాలంటే ఆత్మీయుల దగ్గరికి, సంఘ కాపరుల దగ్గరికి, పాస్టర్స్ దగ్గరికి నడిపించు. అలాగే మొబైల్ ద్వారా కూడా చాలా చెత్త మనలోకి వస్తుంది. ఒకే ఒక ఫైనల్గా చెప్తున్నాను విషయం, గ్రామంలో కానీ పట్టణంలో ఉన్న ప్రతి సంగతి నీ దగ్గరకు వస్తుందంటే నువ్వు డంపింగ్ యార్డే. ఆత్మ చెప్పుచున్న మాటలు నువ్వు వినట్లేదు. దుష్టత్వం విషయమే నువ్వు పసిపిల్లడుగా లేవు, దుష్టత్వంలో నువ్వు ఆరితేరిపోయావని. కానీ ఇప్పటికైనా మనం తెలుసుకుందాం, ఏదైనా మనకు సంబంధం లేనిది, మనం లేనిది మన చెవుల దాకా వస్తుందంటే అమ్మో వద్దు, దాన్ని నా మీద ఏలుబడి చేయనివద్దు. ఎందుకంటే అది మనలోనికి వస్తే మన ఇంటిలో కూడా ఏలుబడి చేస్తుంది. నువ్వు ఒక సెంటు తీసుకెళ్తే సెంటును కొట్టుకుంటే ఇల్లంతా సెంటు వాసన వస్తుంది, లేదా ఒక బురద రాసుకుని వస్తే ఆ బురద వాసన ఇల్లంతటికి వస్తుంది. ఎందుకు లోకంలో ఉన్న బురదంతా తెచ్చుకుని ఒంటి మీద వేసుకుంటావు? ఎవడో తెచ్చి నీ ఒంటి మీద వేసేస్తున్నాడు, నువ్వు వినేస్తున్నావు. సో డంపింగ్ యార్డ్గా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన స్థలంగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలంగా ఉంటే ఎవడైనా చెత్తేస్తాడా? ఒక పరిశుద్ధమైన స్థలంలో, ఒక మంచి గ్రౌండ్లో, ఒక పరిశుద్ధంగా ఉండి మంచిగా మొక్కలు అవి ఉన్న ప్లేస్లో ఎవడైనా చెత్తను పోస్తాడా? పరిశుద్ధమైన స్థలంలో చెత్తను పోయారు, చెత్తలోనే చెత్త పోస్తారు. మనం చెత్తగా ఉన్నాం కాబట్టే చెత్త మాటలన్నీ మన దగ్గరికే వస్తాయి. అదే పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన మాటలే వస్తాయి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన మాటలు వింటావు, నువ్వు చెత్తగా ఉంటే లోకంలో ఉన్న చెత్త అంతా వస్తుంది. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. ఆఖరిగా ఒక్క మాట, అనేక సంగతుల చేత, లోక విషయాల చేత కలవరపడొద్దు. దుష్టునికి నీ మీద ఏలుబడి చేసేదంత అవకాశం ఇవ్వద్దు. ఆత్మ సంగతులను గ్రహించు, వాక్యాన్ని హృదయంలో దాచుకో. కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఏలుబడి చేయాలి. శాంతి సమాధానం నీ యొక్క కుటుంబంలో ఉండాలి. అంటే నీవు నీ గుండెల్లో దేవుణ్ణి మాత్రమే మోసుకుని వెళ్ళాలి, లోక సంగతులను కాదు. అప్పుడు నీవు నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది. దేవుని వాక్యం ఏలుబడి కుటుంబంలో ఉంటుంది. నీవు నీ కుటుంబము ఆశీర్వాదంగానే ఉంటారు. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్.